డైలీ టేస్ట్ ది డైలీ. చైనా మాంజా వాడొద్దని పోలీసులు ఎంత చెబుతున్నా జనం వినడం లేదు. దీంతో చైనా మాంజా బారిన పడి పలువురు గాయాల పాలవుతున్నారు. సంగారెడ్డి జిల్లా పసల్వాది గ్రామంలో అవిదేశ్ అనే వ్యక్తి బైక్పై వెళుతుండగా చైనా మాంజా గొంతుకు చుట్టుకుంది. దీంతో గొంతు తెగి తీవ్ర రక్తస్రావమైంది. ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అవిదేశ్ యూపీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గత 2 రోజులుగా చైనా మాంజాతో పలు చోట్ల ప్రమాదాలు వెలుగు చూశాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇంకా అక్కడక్కడ చైనా మాంజా వాడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. అయితే సంగారెడ్డి జిల్లాలో ఇదే విషయం అయితే బయటకు వచ్చింది. ఒక వ్యక్తి చైనా మాంజా గొంతుకు తగిలి అక్కడ అంటే తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయాడు. అయితే అతను కూడా ఇక్కడ వలస కార్మికుడుగా వచ్చిన వ్యక్తి. దీంతో అక్కడ స్థానికులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ వరి నాటు కోసం, వరి కోతల కోసం వచ్చిన వాళ్ళు కొందరు, వరి నాట్ల కోసం కొందరు వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు. అలాంటి వ్యక్తి అవినేష్ అనే వ్యక్తి. ఆయన సంగారెడ్డి వచ్చి తిరిగి వెళ్తుండగా చైనా మాంజా గొంతు కోసుకుంది. బైక్ పై వెళ్తుండగా ఆ బైక్ పై వెళ్తూ గొంతు కోసుకోవడంతో బైక్ చాలా దూరంలో పడిపోయింది. ఇద్దరు కూడా ఒక 4 అడుగుల దూరంలో పడిపోవడంతో తలకు తీవ్రమైన గాయమైంది. ప్లస్ గొంతు కూడా కోసుకుపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. అయితే చైనా మాంజాకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. చైనా మాంజా ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ గత సంవత్సరంలో కొంతమంది ఇళ్లలో ఉంచుకున్న చైనా మాంజాలు ఇలా వాడడం ఒకటి, రెండోది పతంగులకు అదే మాంజాలు కట్టి వాడడంతో ఏదైతే దారి పొడుగున వెళ్ళి వచ్చే ప్రాంతాల్లో పతంగులు ఎగరవేయడం అలాంటి సందర్భాల్లోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో ఇక్కడ పోలీసులు కూడా కొంత అలర్ట్ అయ్యారు. ఈ చైనా మాంజా ఎవరైతే వాడారో అతన్ని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారని చెబుతూ ఉన్నారు. అయితే చైనా మాంజాకు సంబంధించి ఇప్పటికే కఠినమైన చర్యలు అవలంబిస్తున్నామని చెప్పి పోలీసులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కొంత నిర్లక్ష్యం కనిపిస్తుంది. ప్రజల్లో దీనిపైన పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం కూడా ఈ ఘటనలకు కారణంగా చెప్పుకోవచ్చు. తాజాగా సంగారెడ్డి జిల్లా పసల్వాడిలో జరిగిన ఘటన మనకు ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వలస కార్మికుడు అయితే ఆ చైనా మాంజాన్ని గమనించకపోవడమే తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టుగా తెలిసింది. బైక్ పై వెళ్తున్న క్రమంలోనే అతడు మాంజా కోసుకున్న సందర్భంలో అది గమనించకపోవడం, అలాగే ముందుకు వెళ్లడంతో తీవ్రంగా గొంతు దగ్గర గాయమైంది. ఆ బైక్ పై నుంచి కూడా కింద పడిపోయి అక్కడ శివారు ప్రాంతం కావడం, సంగారెడ్డి నుంచి పసల్వాది అంటే శివారు ప్రాంతం ఉంటుంది. శివారు ప్రాంతంలో కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ తొందరగా ఇమీడియట్ గా గమనించకపోవడం కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ చైనా మాంజాకు సంబంధించిన కేసులు ఇప్పటికే పోలీసులు ఎవరైతే విక్రయదారులు ఉంటారో, పతంగులు మాంజాలు విక్రయించే వారు ఉంటారో వాళ్ళ తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు. సంగారెడ్డిలో ఇతర ప్రాంతాల్లో కూడా తనిఖీ జరుగుతుందో కూడా ఇది కాదు. కానీ గత సంవత్సరం కొంతమంది అలాగే ఉండిపోయిన మాంజాలు ఉంటాయి కాబట్టి వాటిని విక్రయించే సందర్భంలో ఇలాంటి ఇష్యూస్ మనకు బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.